ఎడారిలో సెలయేరు. జూన్ 17వ తేదీ కొరకు ఏర్పాటు చేయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం. అవి నిలిచి రెక్కలను వాల్చున్నప్పుడు వాటి తలలకు పైగానున్న ఆకాశ మండలము వంటి దానిలో నుండి శబ్దము పుట్టెను. యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము 25వ వచనము. పక్షులు రెక్కల్ని టపటపా కుట్టుకోవడం చూస్తుంటాము. అవి నిలబడి ఉన్నప్పుడు కూడా రెక్కల్ని విదిలిస్తాయి ఒక్కోసారి. అయితే ఇక్కడ అవి నిలబడి రెక్కల్ని వాల్చినప్పుడు వాటికి ఆ స్వరం వినబడిందని చదువుతున్నాం. అవి నిలిచి రెక్కలను వాల్చనప్పుడు వాటి తలలకు పైగానున్న ఆకాశ మండలం వంటి దానిలో నుండి శబ్దము పుట్టెను. యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము 25వ వచనం. రెక్కలు వాల్చడం ఏమిటి? కొందరు అడుగుతుంటారు. దేవుని స్వరం నీకెలా వినబడింది అని. ఇదిగో ఇదే ఆ రహస్యం. అవి నిలబడి వాటి రెక్కల్ని వాల్చినప్పుడు ఆ స్వరాన్ని విన్నాయి. మీరు గమనించారా? మనం కొన్నిసార్లు దేవుని సన్నిధిలో కూర్చుని లేక మోకరించి ఉన్నప్పటికీ మన ఆత్మ టపటపా కొట్టుకుంటూనే ఉంటుంది. ఇది ఆయన సన్నిధిలో నిజమైన ధ్యానం కాదు. ఒక బంధువు చాలా కాలం క్రిందట తాను ప్రార్థించిన ఒక విషయాన్ని గురించి నాతో చెప్పింది. కానీ జవాబు వచ్చేదాకా నేను ఎదురు చూడలేదు అందామె. అంటే ఆయన స్వరం వినేంతలా నిశ్శబ్దం అయిపోలేదు ఆమె మనస్సు. ప్రార్థించి లేచిపోయి ఆ విషయాన్ని గురించి స్వంత ఆలోచనల్లో పడిపోయింది. ఫలితం శూన్యం. మళ్ళీ మొదలుకొచ్చింది ఆమె పరిస్థితి. ఎంత శక్తి వ్యర్థమైపోతోంది. మన రెక్కల్ని వాల్చుకొని ఆయన ఎదుట మౌనముద్ర వహించనందువల్ల ఎంత సమయం వ్యర్థమైపోతోంది. ఆయన నుంచి సమాధానం వచ్చేదాకా మనం కనిపెడితే ఎంత ప్రశాంతత, ఎంత విశ్రాంతి. అప్పుడే మనం కూడా మెరుపులా నేరుగా ఆత్మ ఎక్కడికి పోతుందో అక్కడికి పోగలం. అవును, అప్పుడే. కదలకు, మౌనంగా ఉండు. నీ ఆత్మకిప్పుడు వినబడనది. ఏ గాలిలోనూ, ఏ అలలపైన, ఏ పక్షిపాటలోనూ తేలి రానిది తండ్రి ఇంటి నుండి వస్తున్నది. దిగులు పడ్డ మనసుని అలరించే సందేశం. కదలక మౌనంగా ఉంటే వస్తుంది నీ చెంతకి. కదలకు, మౌనంగా ఉండు. లీలగా, మధురంగా ఒక సన్నిధి, మృదువుగా చప్పుడు లేని పాదధ్వని. యేసు పంపిన ఆదరణకర్త, ఆయన బోధకర్థాలు చెప్పేందుకు, ఎదురు చూసే నీ ఆత్మని నింపేందుకు వస్తున్నాడు. ఆ సందేశం ఆలకించి నాలోని ఆత్మ మౌనం వహించు. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమేన్, ఆమేన్.